మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా వందనాలండి. దేవునికి స్తోత్రాలు. దూరాన నా దేవుని మాటలు వింటున్న మీకు కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మంచిది ప్రియమైన వాళ్ళరా, కొద్ది నిమిషాల పాటు దేవుని మాటలు ఆలకిద్దాం. కుటుంబ సభ్యులు, దీంతోపాటు ఈ ప్రాంతానికి చేరువచ్చిన మీరు, శబ్దయంత్రం ద్వారా దేవుని మాటలు ఆలకిస్తున్న మీరు శ్రద్ధగా ఆలకించవలసిన అవసరం వచ్చింది. దేవుని మాట నీ జీవితంలో ఒక కార్యరూపం దాల్చడానికి ప్రభువు నీతో మాట్లాడిన ఉన్నాడు. ఏస్కేలు భక్తునితో ప్రభు చెప్తారు, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది. చక్కగా నిలబడ్డమంటే ఇట్లా అటెన్షన్లో నిలబడ్డమనా కాదు. అన్ని పరిస్థితులు చక్కదిద్దుకొని వక్రమైన మార్గాలు మాటలు పక్కన పెట్టుకొని వంకర త్రోవల నుంచి బయటకు వచ్చి దేవునికి నమ్మకంగా నిలబడ్డమంటే స్టడీ అంటే స్టాండర్డ్గా ఒకే విధానం అనగా క్రైస్తత్వంలో క్రీస్తుని పోలు నడుచుకుంటూ ఆయన మార్గాల్ని, ఆయన మాటల్ని, ఆయన భావాల్ని వీటన్నిటిని గౌరవిస్తూ ఆ ప్రకారం నడిపించబడ్డం అని అర్థం. ఏదేమైనా ప్రభు నీతో మాట్లాడాలి అంటే నువ్వు చక్కగా నిలబడి దేవుని మాటలు వినటం అది శ్రేయస్కరం, నీకు ఆరోగ్యదాయకం. ఏది ఏమైనా ప్రభు నీ పక్షమున తన కృపను విస్తరింపచేయునుగాక. ఆమేన్. ఒక మాటను బైబిల్లోంచి చదువుదాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుదాం ఒకసారి. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 13వ వాక్యం. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని నేను ఆదరిస్తాను. మరొకసారి చదువుదాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 13వ వాక్యం. వారి దుఃఖానికి ప్రతిగా సంతోషమిచ్చి వారిని నేను ఆదరిస్తాను, విచారాన్ని కొట్టివేసి నేను వారికి ఆనందాన్ని కలుగజేస్తాను. దేవునికి స్తోత్రం చెప్దాం, గట్టిగా చెప్దాం. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లారా, ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ చేస్తున్న వాగ్దానం ఒకటి ఉంది. అదేంటంటే విచారాన్ని కొట్టివేసి ఆనందాన్ని కలుగజేస్తాను. మన దేవుడు ఎట్లాంటి వాడంటే, నువ్వు దుఃఖపడుతూ ఉంటే, కన్నీరు కారుస్తూ ఉంటే, ఇబ్బంది మధ్యలో సతమతం అయిపోతూ ఉంటే, నిందన మధ్యలో దిగజారిపోయిన అనుభవాల్లో కొనసాగించబడుతూ వస్తే, నువ్వు కలిగి ఉన్న విచారాన్ని కొట్టివేసి నీ పక్షాన ఆనందాన్ని ముద్రగా వేసే దేవుడు. దేవునికి స్తోత్రం చెప్తాం. ఆనందాన్ని నీకు ముద్రగా వేయాలి అంటే నీకు దేవునితో సహవాసం కావాలి. ఉదాహరణ ఒక మాట నేను మీకు చెప్తాను. ఒక తండ్రి ఒక కొడుకు మధ్య ఒక బాండింగ్, ఒక సంబంధం. వాళ్ళ నాన్నగారు బజార్కి వెళుతూ ఉంటే, రోడ్డుకి వెళ్తూ ఉంటే, ఈ కొడుకు వచ్చి నానా 10 రూపాయలు ఇవా అని అడుగుతాడు. మీ అందరికి బాగా తెలిసినవి. తండ్రి ఏమంటాడు? వీలైనంత వరకు నాయనా చిల్లర లేవులేరా, వచ్చేటప్పుడు ఏదో ఒకటి పట్టుకొస్తాలే అంటాడు. ఎక్కువ శాతం లేదు, చిల్లర ఉన్నాయి ఇచ్చేస్తారు, సరే కొనుక్కోపోరా అంటాడు. తండ్రికి కొడుకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉందంటారా? ఉంది. ఎందుకు? వాడి తర్వాత తండ్రి పేరు నిలిపేది ఎవరు? అతనే, అబ్బాయే. ఆ అబ్బాయి కనుక ఖచ్చితంగా డబ్బులు ఇస్తాడు. కొంత ఆస్తిని తండ్రి సమకూర్చి పెడతాడు. సమకూర్చి పెట్టిన తర్వాత ఒకవేళ తండ్రి చనిపోతే ఆ ఆస్తి ఎవరికి దక్కుతుంది? కొడుకే దక్కుతుంది. కారణం ఏంటి? తండ్రి సమస్తానికి వారసుడు కొడుకే కాబట్టి. ఇదే విధంగా మనం బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాం. ఏడుస్తూ మనుషుల దగ్గర ఏడ్చే కంటే ఈ మాట గుర్తుపెట్టుకోండి, మనుషుల దగ్గర నీ బాధను చెప్పుకుని ఆడవడం వలన వాళ్లకు నువ్వేమని చెబుతావంటే నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పుకొని ఏడుస్తావు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రార్థన మాత్రం చేయరు, ప్రచారాలు చేస్తారు. నీకు తెలుసా పెద్దక్క, ఓ చిన్నమ్మి నీకు తెలుసా పలాను వాళ్ళంట ఇట్లంట అట్లంట, ఇంట్లో గ్యాస్ వెలిగిస్తే మంట అన్నట్టుగా ఆ మంట పెట్టడానికే వీళ్ళు మనోళ్ళు తయారవుతారే తప్ప
వీళ్ళ ప్రాబ్లం ఇది, వీళ్ళ కోసం కాసేపు ప్రార్థన చేద్దాం అనుకునే పరిస్థితులు కానీ ఆలోచనలు కానీ ఎక్కువ మందికి ఉండవు. ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా మనం ఆలోచిస్తూ వద్దాం కొన్ని మాటలు. విచారము నీదైతే విచారాన్ని కొట్టివేసే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. విచారాన్ని కొట్టివేయడం చిన్న విషయం అయితే కాదు. నువ్వు ఏడుస్తూ ఉంటే కన్నీటిని తొడవడం అంటే చిన్న విషయమా? ఏడ్చే వాళ్ళని నవ్వించడం అంటే చిన్న విషయమా? ఏడుస్తూ భయంకరమైన పరిస్థితి మధ్యలో, దిగజారిపోతున్న అనుభవాల మధ్యలో, కృంగిపోతున్న నడవడిక మధ్యలో, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితుల మధ్యలో కృంగిపోతూ ఏడవబడుతూ నాది ఒక బ్రతుకేనా అని చెప్పబడుతూ కొన్ని పరిస్థితులు కంటిన్యూ అవుతాయి. కొన్ని కంటిన్యూ అవుతూ వస్తూ ఉన్నాయి. అయితే ఏడుస్తూ ఉన్న నీ మొఖాన కారే కన్నీటి చుక్కను ఆపగలిగిన వాడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకు యేసుక్రీస్తు అని ఖచ్చితంగా చెప్తున్నానంటే, ఆయన జాలిగల దైవం అని పేరు నొందినవాడు, ఆయన కరుణగల దైవం అని పేరు నొందినవాడు. ఆయన నువ్వు కన్నీరు గారుస్తూ ఉంటే నీ ముఖాన్ని చూసి నవ్వేవాడు కాదు. ఆయన నువ్వు కన్నీరు గారుస్తూ ఉంటే ఆ కన్నీటిని సైతం నాట్యముగా మార్చగలిగిన వాడు. ఆ మధ్య నేను ఒక మాట చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను ఆ మాట. ఇదిగో సముద్రం పైన నా దేవుడు నడిచి వెళ్ళగలడు. యేసుక్రీస్తు సముద్రం పైన కూడా నడిచి వెళ్ళగలడు, సముద్రాన్ని దాటిపోగలడు. ఆయన ఒక్క కన్నీటి చుక్కను నీ దగ్గర నుంచి చూస్తే సముద్రాన్ని దాటిపోగల దేవుడు నీ కన్నీటి చుక్కను చూసి అలానే నిలబడిపోతాడంట. కారణం ఏంటి? సముద్రాన్ని దాటిపోగల దేవుడు కన్నీటి చుక్కను దాటిపోలేడు. ఎందుకు దాటిపోలేడంటే, యేసయ్యకు నువ్వు కన్నీరు గార్చడం ఇష్టం లేదు, యేసయ్యకు నువ్వు బాధపడడం ఇష్టం లేదు, యేసయ్యకు నువ్వు నిరుత్సాహంలో ఉండడం ఇష్టం లేదు, యేసయ్యకు నువ్వు దుఃఖదశలో కొనసాగించబడ్డం ఇష్టం లేదు, యేసయ్యకు నువ్వు ఇబ్బంది పడడం ఇష్టం లేదు, యేసయ్యకు నువ్వు కృంగిపోవడం ఇష్టం లేదు, యేసయ్యకు నువ్వు విచారంతో బతకడం ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం చెప్తాం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రియమైన వాళ్ళరా, విచారమును కొట్టివేసి నీకు ఆనందం కలుగజేయాలంటే నువ్వెలా ఉండాలి? విచారం అసలు సహజంగా ఎవరి విషయాల్లో, ఎవరి జీవితాల్లో ఏ విధంగా ఉంటుంది? ఎన్ని సందర్భాలలో విచారం ఉంటుంది? విచారం అంటే దుఃఖదశ, విచారం అంటే బాధ, విచారం అంటే కన్నీటి అనుభవం, విచారం అంటే కొంతమంది నన్ను నిందలు మోపారండి, నా మీదకి అవమానం తెచ్చారని ఒక ఆలోచనతో నిమగ్నమైపోయి దాదే మనసులో పెట్టుకొని కొనసాగించబడ్డం, ఇదే విచారం అంటే. ఈ విచారం కలిగి నడిపించబడే వాళ్ళందరూ ఏ విషయాల్లో విచారం కలిగి ఉంటారు? కొన్ని మాటలు మన పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించేద్దాం. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మొట్టమొదటి మాట మార్కు సువార్త 5వ అధ్యాయం 25వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. మార్కు సువార్త 5:25. 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. జాగ్రత్త, అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పలు పడిపోయి తన దగ్గర కూడబెట్టుకున్న డబ్బులంతా కూడా ఖర్చు పెట్టేసి ఏ మాత్రం కూడా ఉపయోగము ప్రయోజనము అనేది లేక మరింత సంకటపడింది. దేవునికి స్తోత్రం చెప్దామా? చేతులెత్తి చెప్దామా? ఒకసారి గట్టిగా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియమైన దేవుని వారలారా, ఒక్క మాట మనం ధ్యానం చేస్తూ వద్దాం. ఏంటి ఈ విషయం, ఏంటి ఈ మాట ఏంటి అంటే, ఒక స్త్రీ గురించి ఇక్కడ రాయబడింది. ఈమె పేరు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ ఈమె పేరు చెప్పబడింది రక్తస్రావం కలిగిన స్త్రీ అని. రక్తస్రావం అంటే స్త్రీలకు బాగా తెలుసు, ప్రత్యేకంగా దాని గురించి చెప్పాల్సిన అవసరం లే. అయితే ఈవిడ చాలా వైద్యశాలకు తిరిగింది, అంటే ఆసుపత్రికి తిరిగింది, అనేక దగ్గరలకు వెళ్ళింది. మనుషులు ఒక అమ్మ ఇక్కడికి వెళ్ళిపోయింది.
అక్కడికి వెళ్ళిపోయింది. ఏది చెప్తే అది చేసింది. కానీ ఆమె జబ్బు మాత్రం తగ్గడంలా. ఎన్ని సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలు దీర్ఘకాలిక రోగి. ఈ దీర్ఘకాలిక రోగి అయిన ఈవిడ అదే రోగంతో బాధపడుతూనే ఉంది 12 సంవత్సరాలు. ఏంటంటే నాకు రక్తస్రావం తగ్గట్లేదండి. ఇదిగో రక్తం అంతా వెళ్ళిపోతూ ఉంటే, రక్తం అంతా పోతూ ఉంటే శరీరంలో ఆరోగ్యం ఉంటుందా? ఉండదా? మనిషి లావైపోద్ది. ఆ రక్తం స్థానంలో నీరు ఉద్భవిస్తూ ఉంటుంది. మనిషి ఊరిపోతూ ఉంటుంది అన్నమాట లావుగా. ఇక ఇటువంటి పరిస్థితిలో ఉన్న ఆ స్త్రీ అట్టపోయింది, ఇట్టపోయింది, వైద్యుల దగ్గరికి వెళ్ళింది, అట్టపోయింది, చాలా తిరిగేసింది. దగ్గరున్న డబ్బులు మొత్తం కాజేసుకున్న ఉపయోగం ఉందా? ఉపయోగం లేదు. అయితే విషయం ఏంటంటే, ఉపయోగం లేకపోతే ఈవిడ యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఒక మాట వింది. ఎవరి గురించి అందరూ చెప్పాలి. యేసుక్రీస్తు ప్రభు గురించి. యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక మాట వింది. ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభు అంట పలానా ఊరికి వెళ్ళాడు. ఆ ఊరికి వెళ్ళి ఒక్కసారి ప్రార్థన చేసాడో లేదో కళ్ళు లేని వాడికి కళ్ళు వచ్చినాయి. వావ్! ఊరుకోమని మాటలో ఎవరింటారు అని ఏమో కూడా అందరిని వదలగొట్టి బెదరగొట్టిందే. కానీ ఏం చేసింది? చివరికి నమ్మటం తప్పలా ఖచ్చితంగా నమ్మాల్సి వచ్చింది. రెండోది, ఆ ఊరికెళ్ళి ఈ ఊరికెళ్ళి ఒక మాట కనుక్కుంటే, యేసుక్రీస్తు మా ఊరికి వచ్చాడు, కుష్టు రోగులు అందరూ కూడా ఒక దగ్గర చేరి యేసు ప్రభువా మమ్మల్ని బాగు చేయి అని ప్రార్థించగానే ఆయన వెళ్ళి వాళ్ళని కౌగిలించుకునగానే వారికున్న కుష్టు రోగం వాళ్ళు వదిలిపెట్టిపోయింది. అవునా? కుష్టు రోగుల్నే కాస్త వాళ్ళు ఏదో తప్పు చేసినట్లుగా, కొద్దిగా పెద్ద తప్పు చేసినట్లుగా, ఏదో ఇబ్బందికరంగా ప్రవర్తించినట్లుగా, ఊర్లో ఎవరు ఏం తప్పు చేసినట్టుగా చూస్తారే. యేసు ప్రభు ఎట్లా వెళ్ళి కౌగిలించుకున్నాడండి? కుష్టు రోగులంటే ఈ వేళ్ళన్నీ కూడా చీవు రక్తం కారుతుంటాయి కదా, ఈ శరీరం కూడా చివర్లన్నా కూడా అంత కుళ్ళు బట్టి కంబు కొడుతూ ఉంటుంది కదా. ఆయన వాళ్ళని ఎట్లా కౌగిలించుకున్నాడండి? ఆయనకి ఎంత మనసు ఎక్కడదండి అంటే, ఆయన సాక్షాత్తు దైవ కుమారుని చెప్పుకుంటూ ఉన్నారు. ఇది జరుగుతూ ఉంటే ఈ మాటలన్నీ విని ఈవిడికి ఒక మనసులో ఒక ఆలోచన వచ్చింది. అప్పటి వరకు దేంతో బాధపడింది ఆవిడ? దేంతో బాధపడింది? మీరు గట్టిగా చెప్పాలని మళ్ళీ అడుగుతున్నా. రక్తస్రావంతో బాధపడుతూ ఉంది. యేసు ప్రభు ఒక్కసారి అట్లా వస్త్రాన్ని తెలుసుకొని ఈ తల్లి చకచక యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆమె ఒకటి కోరుకుంది, ఒకటి ఆశించింది. ఏంటంటే, యేసు ప్రభువా నాకు ప్రార్థన చేయి అని అడిగే అంత దమ్ము నాకు లేదు, అంత ధైర్యం నాకు లేదు. నేనేం చేస్తానంటే, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి వెనక నుంచి వెళ్ళిపోయి యేసు ప్రభు వస్త్రాన్ని, చొక్కాని ముట్టుకుంటా, నాకే తగ్గిపోతాను అంత విశ్వాసం కలిగి ఆ తల్లి అప్పటి వరకు ఒక విచారం మనసులో వేధిస్తూ ఉంది. ఏంటి విచారం అంటే, ఏ వైద్యుల దగ్గరికి వెళ్ళాను, నా డబ్బులు ఎంతో ఖర్చు పెట్టాను, నాకున్న రక్తస్రావం తగ్గలేదండి, ఎక్కడికెక్కడికో తిరిగాను, నాకున్న బాధ కట్టుకోలేదండి, ఎక్కడికెక్కడికో వెళ్ళాను, ఎవరెవరిని ఆశ్రయించాను, ఉపయోగం లేకుండా పోయిందండి. యేసు ప్రభు దగ్గరికి వెళ్తే నాకు నా రోగానికి, నా విచారానికి పరిపూర్ణమైన విడుదల కలుగుద్దని నేను నమ్మానండి. నమ్మి ఒక్కసారిగా యేసు ప్రభు దగ్గరికి వచ్చి వస్త్రపు చెంగు ముట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది తల్లి. చకచక వచ్చేసింది. యేసు ప్రభు వెళ్తా ఉన్నాడు. యేసు ప్రభు వెళుతూ ఉంటే వెనక నుంచి టక్కన వెళ్ళిపోయి యేసు ప్రభు వస్త్రపు చెంగును ముట్టుకుంది. విశేషం ఏంటంటే, 12 సంవత్సరాల నుంచి ఎంతోమంది వైద్యుల దగ్గరికి, ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి, ఎంతోమంది రకరకాల విద్యలు చేసే వారి దగ్గరికి, ఎంతోమంది ఆ పసర వైద్యం చేసే వాళ్ళ దగ్గరికి, ఎంతోమంది భూత వైద్యం చేసే వాళ్ళ దగ్గరికి, రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కానీ కట్టుకొని రక్తస్రావం కుదుట పడిన ఈమె రోగం యేసు ప్రభు వస్త్రపు చెంగుని ముట్టుకోగా యేసు నామములో ఆమె రక్తధార కట్టింది. చప్పట కొడితే గట్టిగా ఒకసారి. ఎంతో మంది దగ్గరికి వెళ్ళిన ఉపయోగం లేదు, ఎంతో మందిని ఆశ్రయించిన ప్రయోజనం లేదు. ఈమె విచారపడిపోతుంది లోపల. తండ్రి, నన్ను బాగు చేసేవాళ్ళు ఎవరు? అయ్యా, నన్ను బాగు చేసేవాళ్ళు ఎవరు? నన్ను బాగు చేసేవాళ్ళు ఎవరు? నా రోగం తగ్గించేవాళ్ళు ఎవరు? ఎవరు? ఉపయోగం లేని
పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాని స్థితిగతుల మధ్యలో ఆలోచిస్తూ ఉన్న ఈ తల్లికి ఒక్కసారిగా యేసుక్రీస్తు వార్త చెవిని పడింది. వెంటనే యేసుక్రీస్తు వారి వద్దకు వెళ్ళి వస్త్రపు చెంగును ముట్టగానే ఈమె విచారము కొట్టివేయబడి ఆనందము ఈమె కలిగింది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈమె బాధ ఏంటి? ఈమె విచారం ఏంటి? నా రోగం తగ్గట్లేదండి, నా బాధ తగ్గట్లేదండి, నా ఇబ్బంది కట్టుకోవడం లేదండి, నాకు వచ్చిన ఈ పరిస్థితులు కృంగిపోయే అనుభవం కలిగి ఉన్నానండి, నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదండి. అందరూ వచ్చి నా వద్దకు వచ్చి అడుగుతూ ఉన్నారు, ఏమ్మా తగ్గలేదు, ఇంకా నీకు బాగుపడలేదా, పనికి మాలదానా, నువ్వేదో తప్పు చేస్తుంటావు, దరిద్రపుదానా, నువ్వేదో ఆలోచన వ్యతిరేకంగా చేస్తుంటావు, నువ్వేదో తప్పు చేసావమ్మా, లేదంటే నీకెందుకు తగ్గదు అని అడుగుతూ ఉన్నారు. కానీ నువ్వేమీ తప్పు చేసావు, నువ్వేదో తప్పు చేసావు అని అడిగిన వాడు యేసుక్రీస్తు ఒక్కడేనండి. ఒకసారి నేను వెళ్ళానండి, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకున్నానండి, నేను బాగుపడ్డాను, నా విచారము కొట్టివేయబడి ఆనందము నాకు కలిగింది. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా విచారము కొట్టివేయబడి ఆనందం నాకు కలిగింది. ఎందుకు కలిగిందయ్యా ఇది? ఎప్పుడు కలిగింది ఇది? కారణం ఒక్కటే. ఎప్పుడు కలిగిందంటే యేసుక్రీస్తు వద్దకు ఈ తల్లి వచ్చి ఆయన్ను ఆశ్రయించినప్పుడు జరిగింది ఈ కార్యక్రమం అంతా. ఉదాహరణకు ఒక మాట చెప్తాను నేను మీకు. అదేంటంటే, ఆ మాట ఏంటంటే, ఏంటి ఆ మాట అంటే, ఒక సిస్టర్, ఒక చెల్లి ఒక దగ్గర కింద పడిపోయింది. ఈ కింద పడిపోయిన తర్వాత ఈ కుడికాలు ఆ అమ్మాయికి నొప్పి చేసింది. ఈ కుడికాలంతా బాగా వాసేసి నొప్పి చేసింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా కాస్త నాకు ఇట్లా పడ్డానండి, ఏదో బెనికినట్టుంది, విషయం ఇదని చెప్పి కట్టు కట్టించుకుంటే మీరు ఏమైనా కట్టు కట్టించుకుంటే తెలుస్తుంది. కట్టు దాదాపుగా అరగంట నుంచి గంట లోపల ఎండిపోతుందంట. నిజమేనా? చేయి కానీ కాలు కానీ బెనికినా ఇరిగినా హాస్పిటల్లో కట్టే తెల్లపిండి కట్టు ఎండిపోద్దట. మధ్యాహ్నం 2 గంటలకి అమ్మాయి కట్టు కట్టించుకుంటే సాయంత్రం 5:30 వరకు కట్టు ఆరలా, ఎండల ఎట్లా కట్టాడో అట్లనే ఉంది. సాయంత్రం నా దగ్గరికి వచ్చింది, అన్న కొంచెం కాలు ఏదో నొప్పిగా ఉందన్నాను. ప్రార్థన చేశాను, మామూలుగా ప్రార్థన చేశాను. వెళ్తా ప్రార్థన చేసి నేను వెళ్ళిపోయాను. సరే, తర్వాత రోజు జరిగింది ఏంటంటే ఈ అమ్మాయి నాకు అసలు విషయం చెప్పలా. ఇట్లా పడ్డానన్నా, ఇది పరిస్థితి, ఈ విషయం ఏం చెప్పలా. ఆ అమ్మాయి చెప్పింది మామూలుగా పడ్డానన్నా అని చెప్పింది. ఈ అమ్మాయి ఇటు పక్కన పడింది. అందరు ఇటు చూడండి, ఇటు పక్కన పడింది. దెబ్బ ఇటు పక్కన తగలాలి, ఎడం పక్కనే తగలాలి. ఇప్పుడు ఎటు పక్కన తగిలింది అమ్మా? ఎటు పక్కన తగిలింది? కుడి పక్కన తగిలింది. ఆ మాట చెప్పింది నాకు. ఈ పిండి కట్టు కట్టించుకుని కూడా చెప్పలేదు, అది కూడా చెప్పలేదు. సరే, విషయం ఏంటి? ఇది జరిగిన తర్వాత, ఇది అయిపోయిన తర్వాత రోజు మళ్ళీ ప్రార్థన చేసుకోవడానికి వచ్చింది. అన్న తగ్గలేదన్నా. ఎందుకు తగ్గలేదు నాకు అర్థం కాల. ప్రార్థన చేసే కదా తగ్గాలి కదా, ఎందుకు తగ్గలేదు ఇది అని ఆ కాలు కొంచెం చాపమని చెప్పి కింద కూర్చుంది. చాపమని చెప్పి నేను ఎదురుగా కూర్చొని ఆ కాలు బొటని వెలుబట్టుకొని యేసు నామములో చీకటి అనగానే దేవుని మహాకృప 2 రోజుల నుంచి అల్లాడిచ్చిన ఆ కాలు నొప్పి దెబ్బకు క్షణంలో పోయింది. కారణం ఏంటంటారు? కారణం ఏంది? ఈ అమ్మాయిని పడేసింది దెయ్యం, ఈ అమ్మాయిని పడేసింది చీకటి. అంతేగాని ఆ అమ్మాయి శరీర బలహీనత కాదు, అది చీకటి. ఈ చీకటి వచ్చి అటు నెట్టేసరికి ఈ అమ్మాయి ఇటు పడింది, ఇటు నొప్పి పెట్టింది. ఎందుకు ఈ మాటలన్నీ ఒకసారి నేను గుర్తుకు తెస్తున్నానంటే, నా ప్రియమైన వాళ్ళరా, ఆలోచించుకోండి. మన జీవితాల్లో కూడా ఇక్కడ చాలామంది రోగగ్రస్తులుగా ఉన్న వాళ్ళు ఉన్నారు. వైద్యుల వద్దకు వెళ్ళి కొన్ని విషయాల్లో ఆలోచించేవారు, నాకెందుకు తగ్గట్లేదు అని అదే తీవ్రంగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉన్నారు.
మీరు ఆలోచించిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వద్దకు వచ్చి పరిపూర్ణమైన భక్తితో నువ్వు ప్రార్థన చేస్తే, ప్రార్థన చేయించుకుంటే, యేసు నామంలో నీ రోగం నిన్ను వదిలిపెట్టి పోతుంది. చేతులెత్తి స్తోత్రం చెప్దాం గట్టిగా. చెప్పాలి, మళ్ళీ ఒకసారి చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ రోగం ఇంకా నీకుందని దాని అర్థం ఏంటి? నీ రోగం నీకుందని దాని అర్థం ఏంటి? శరీర బలహీనత, ఆత్మీయ బలహీనత, ఇవి రెండూ ఉన్నాయి. రెండిట్లో శరీర బలహీనత నీ నుంచి పోతుంది ఖచ్చితంగా, ప్రభువు ముడితే పెద్దదేం కాదు. ఆత్మీయ బలహీనత నువ్వు ప్రార్థన చేయడం వలన పోతుంది, నిన్ను నువ్వు సరి చేసుకోవడం వలన పోతుంది. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. నేను సైకిల్ తయారు చేశా. ఏం తయారు చేశాను చెప్పాలి గట్టిగా. సైకిల్ తయారు చేశా. సైకిల్ రిపేర్కి వచ్చింది. వేరే వాళ్ళకి ఇస్తే అది అటు దొక్కాడు, రిపేర్కి వచ్చింది. వాడికి కూడా అర్థం కాలేదు సైకిల్ రిపేర్ ఎట్లా చేయాలో. కానీ నా దగ్గర తీసుకొచ్చాడు. నేను చేయగలనా చేయలేనా? చేస్తానా చేయలేనా? ఎందుకని? ఆ సైకిల్ తయారు చేసింది నేను కాబట్టి నేను చేయలేకపోతే ఇంకెవరు చేయలేరు. అవునా కదా? అదేవిధంగా నేను కారు తయారు చేశాను అనుకుందాం. కారు తయారు చేశాను అనుకుంటే, ఇప్పుడు ఈ కారు తయారు చేసిన నేను దానికి ఏమైనా రిపేర్ వస్తే చేయగలనా చేయలేనా? చెప్పాలి. చేస్తాను కదా. మరి మనిషిని తయారు చేసింది ఎవరు? అవునా? యెహోవా నేల మంటితో మనిషిని సృజించాడా లేదా? తయారు చేశాడా లేదా? మరి ఇప్పుడు నీలో ఒక రోగం వచ్చింది, ఆయన తెలీదా? బాగు చేయడంటారా? ఒకవేళ బాగు చేయలేదని దాని అర్థమైంది, ఆ శ్రమ నువ్వు పట్టడం దేవునికి ఇష్టమని. ఒక అమ్మ గురించి నేను ప్రార్థన చేశా. 2-3 సార్లు వెళ్ళి వాళ్ళ ఇంటికి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ తల్లి కాస్త ఇబ్బందికరంగానే ఉంది, తగ్గలే ఆవిడికి. నేను ప్రభు దగ్గర ప్రార్థన చేస్తాను. ఏంది ప్రభువా, ఇప్పుడు 3 సార్లు వెళ్ళానయ్యా, ఆ తల్లికి తగ్గలేదు ఎందుకు ప్రభువా, ఏంది పరిస్థితి అని ప్రార్థన చేస్తూ వచ్చా. విషయం ఏంటంటే, ప్రభువు చెప్పిన మాట, ఒరే నువ్వు అట్టుండ్రా. ఆవిడ ఆ రోగంతో బాధపడడం నాకు ఇష్టం, నువ్వు అట్టుండు. నీ స్థితిగతులు మార్పు చెందడానికి ప్రభువు ఒక్కోసారి శ్రమ నీకు తీసుకొచ్చి పెడతాడు. పెట్టినప్పుడు ఏం చేయాలి? ఆ శ్రమను మనం అనుభవించాలి, ఆ శ్రమను మనం కోరుకోవాలి, ఆ శ్రమ తట్టుకోవడానికి ధైర్యం ఇవ్వాలని ప్రభువుని అడగాలి. అది లెక్క. ఒక రోజున ఒక మంచి కారు, ఫారెన్ కార్ ఒక దారిలో పోతా ఉందట. పోతా ఉంటే అంత దూరం పోయింది, మధ్యలో ఆగిపోయింది. సిటీ దాటేశాడు, మధ్యలో ఆగిపోయింది రోడ్డు పక్కన. ఏం చేయాలి అర్థం కాల. ఈయనకి ఫుల్ మెకానిజం రాదు, మెకానిక్ పని అంతా రాదు. అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాడు. ఏం చేయాలి అర్థం కావడంలా. కోట్ల రూపాయలు ఖరీదైన కారు అది. అర్థం కాక వదిలేసిపోదామా, ఎవరైనా ఏమైనా చేస్తారేమో, ఏంటి నా పరిస్థితి అర్థం కాక జుట్టు పీక్కుంటా ఉన్నాడు. సరే ఒక్కడే ఉన్నాడు, అట్లా పోయి ఎవరైనా మెకానిక్ని పిలుచుకొద్దామా, వదిలిపెట్టిపోతే ఎట్లా ఏంటని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఆ పక్క నుంచి ఇంకో ఇటు ఆపోజిట్లో ఉంటుంది కదా, ఆపోజిట్లో ఒక ఆయన వెళ్తూ ఉన్నాడు. అదే అటువంటి కారు వేసుకొని పోతా ఉండి ఈ కారు ఆగింది ఏందని వచ్చేసాడు. వచ్చి తక్కన వచ్చి, బ్రదర్ హలో ఏమైంది? అతను వచ్చి తక్కన, ఏమండి ఏమైంది అని అడిగితే, హలో బాస్ కారు అయిపోయింది, ఏం చేయాలి అర్థం కావడంలా. సరే ఏంటి పరిస్థితి అని చెప్పండి. మొత్తానికి వచ్చి తెక్కన చూశాడు. నేను ఎంతవరకు నాకు కొద్ది గొప్ప మెకానిజం తెలుసు అండి, చూశాను, ఏమీ పని అయ్యేటట్లేదు, మరి ఏంటో చూడండి ఇది అని చెప్పి అని అడిగాడట. అడిగితే వెంటనే, సార్ బ్రదర్ మీరు లోపల కూర్చోండి, పండి డ్రైవర్ సీట్లో కూర్చోండి అని చెప్పి కూర్చుంటే మొత్తానికి ఏదో చేశాడు. టక్కన అట్ట బయట వచ్చేసాడు. ఇప్పుడు ఎత్తండి, ఇప్పుడు కిక్ కొట్టండి, కిక్ వేయండి, ఇప్పుడు వేయండి, ఇప్పుడు సెల్ఫ్ చేయండి అని చెప్పి అనగానే అన్నీ స్టార్ట్ అయిపోయింది. అర్థం కాలేదు, మైండ్ పోయింది. ఏమండి నాకు కొద్ది గొప్ప మెకానిజం తెలుసు, మీరు ఎట్లా స్టార్ట్ చేయగలిగారంటే, బాస్ ఈ కారు తయారు చేసింది నేనే బాస్, ఈ కార్ని ప్రిపేర్ చేసింది నేను, తయారు చేసింది నేనే,
ఒకవేళ ఈ కారును నేను బాగు చేయలేకపోతే ఇంకెవరు బాగు చేయలేరు. కాబట్టి నేను బాగు చేయగలను, దీన్ని నేనే తయారు చేశాను. కాబట్టి మరి ఇప్పుడు ఇక్కడ చేరి ఉన్న మీరు, ఈ శబ్దాంతరం ద్వారా వింటున్న మీరు ఒకసారి ఆలోచించండి. యేసయ్య దగ్గరికి వచ్చి నాకు బాలేదు, నువ్వు బాలేదు అని అంటున్నావు. బాగు చేయడానికి ప్రభువుకు చేతగాక కాదు, బాగు చేయలేక కాదు. నువ్వు వచ్చి నిండు మనసుతో ప్రభువుని ఎప్పుడైతే ఆశ్రయిస్తావో ప్రభు నీ రోగం నుంచి నిన్ను విడిపించగలడు. అంత శక్తి సామర్థ్యత ప్రభువులో ఉంది. ఇది గుర్తుపెట్టుకో. మొట్టమొదట అనుభవం ఏంటంటే ప్రభు నీ రోగ రుగ్మత అనే విచారం నుంచి దాన్ని కొట్టివేసి నిన్ను ఆనందింప చేయగలడు. దేవునికి స్తోత్రం చెప్తాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ రోగము అనే దాని నుంచి ప్రభు నిన్ను విడిపించి దాని నుంచి సంపూర్ణమైన విముక్తిని కలుగు చేసి నిన్ను ఇప్పుడు వరకు నువ్వు పడుతున్న వేదన, బాధ, కన్నీళ్ళు, కష్టాలు, దీంతోపాటు విచారం, అదే మనోవేదన అంటారు. ఈ మనోవేదన నుంచి ప్రభు నేను విడిపించి ప్రశాంతమైన ఆరోగ్యకరమైన ఆశీర్వాదకరమైన ఆరోగ్యాన్ని నీకు ఇచ్చి అన్ని విషయాలు నీకు మేలు చేసి నేను దీవించగలడు ఆయన. మూలవాక్యం ఏం చెప్పాను? విచారం కొట్టివేసి నీకు ఆనందాన్ని కలుగు చేస్తాడు. మొట్టమొదటి అనుభవం నీ రోగము, నీ బాధ, నీ కన్నీళ్ళ వలన నువ్వు పడుతున్న మనోవేదన లేదా విచారాన్ని ప్రభు తొలగింపజేసి నిన్ను ప్రభు ఆనందింపజేస్తాడు. ఈవిడ జీవితంలో జరిగిందా జరగలేదా? 12 సంవత్సరాల నుంచి బాధపడతా ఉంది. జరిగిందా జరగలేదా? వెంటనే రోగం నుంచి విముక్తి కలిగింది. అప్పటి వరకు పడుతున్న వేదన, బాధ, విచారం కొట్టివేయబడి ఆనంద సంతోషాలతో తిరిగి ఇంటికి వెళ్ళింది. అదేవిధంగా ఈ రాత్రి ప్రభు నిన్ను స్వస్థపరచునుగాక. ఆ శరీరంలో ఏ బలహీనత అయినా ప్రభు నిన్ను విడిపించి మేలు చేయునుగాక. దీవెనకరంగా ప్రభు నిన్ను మార్చునుగాక. రెండో మాట, యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యం ఒకసారి చదువుదాం. చేసి పెట్టుకోండి. కొన్ని మాటలు చెప్తాను ముందు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 18వ వాక్యం. యెహోషువ నాయకత్వంలో, జాగ్రత్తగా వినండి తల్లి, యెరికో ప్రాంతాన్ని పైన యుద్ధం చేయడానికి, యెరికోని ఆక్రమించుకోవడానికి ఒక ఆలోచన కలిగి ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి దైవజనుడైన యెహోషువ 2 యోగుల వారిని ఆ ప్రాంతానికి పంపుతాడు. యెరికో పట్టణానికి. ఎక్కడికి పంపుతాడు? యెరికో పట్టణానికి పంపుతాడు. ఎందుకంటే వేగుల వారు అంటారు వాళ్ళని, వేగి చూడడానికి. ఉదాహరణకి ఆ ప్రాంతంలో సైన్యం ఎంత ఉంది, ఆ ప్రాంతంలో బలశాలులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని కత్తులు ఉన్నాయి, ఎంత యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉన్నారు, రాజు ఎంత బలిష్ఠుడు, రాజు తర్వాత సైన్యాధిపతి ఎంత బలిష్ఠుడు, ఇట్లా ఇవన్నీ తెలుసుకోవడానికి, ఆ దేశపు సమాచారం తెలుసుకోవడానికి యుద్ధం చేసే ముందు 2 వేగి చూడడానికి పంపిస్తాడు. వేగుల వారు అంటారు వారిని పంపిస్తాడు. పంపిస్తే వారు వాళ్ళ కంట పడతారు. ఎవరి కంట? ఆ దేశపు సైనికుల కంట. ఈ కంట పడంగానే ఇక తప్పించుకొని ఆ గవిని దగ్గరలో ఉన్న ఒక ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఆ ఇల్లు రాహాబు అనే వేశ్య ఇల్లు. ఎవరిల్లు? రాహాబు ఆవిడ పేరు. ఆమె వృత్తి వేశ్య వృత్తి. ఏ వృత్తి? వేశ్య అంటే తెలుగులో చెప్పాలంటే డబ్బులకి ఒళ్ళు అమ్ముకునేది. ఆ వృత్తిలో కొనసాగించబడుతుంది ఆ తల్లి. అయితే వీళ్ళేమో పాస్టర్ గారు వాళ్ళు, వీళ్ళేమో దేవుని బిడ్డలు. ఈ దేవుని బిడ్డలు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు ఎవరింటికి వెళ్ళారు? వేశ్యింట్లోకి వెళ్ళిపోయారు. అయితే ఆమె వేశ్యే కానీ దేవుని యందు కొంచెం జ్ఞానం కలిగిన స్త్రీ. వేశ్యే కానీ కొన్ని మంచి అనుభవాలు కలిగిన స్త్రీ. వేశ్యే కానీ ప్రభు ఏ కార్యాలు చేయగలరు అనే కాస్త క్లారిటీ కలిగిన స్త్రీ. సరే, ఈ మాట ఈ లోపలికి వెళ్ళిపోగానే ఈవిడేం చేసిందంటే, ఏమండి మీరు ఎవరు? ఏంటంటే, నేను పలానా ప్రాంతం నుంచి వచ్చామమ్మా, ఇశ్రాయేల్ ప్రజల నుంచి వచ్చాము, ఇది సంగతి, ఈ ప్రాంతపు వాళ్ళందరూ కూడా మమ్మల్ని తరుగుతున్నట్లు మాకు అనిపిస్తూ ఉంది, ఇది సంగతి అమ్మ అని చెప్పగానే ఈవిడేం చేసిందంటే, ఈ రాహాబు వేసే ఇంటి పైన ఆ పైన జనపనార పెట్టి కొంత ఉందట పైన. అయితే విషయం ఏంటంటే, ఈ పైన వీళ్ళిద్దరిని పెట్టేసి జనపనార కప్పేసింది.
కప్పేసింది, దాచేసింది. ఆ పైన దాచేసింది. అడవుడికి వెనక్కి వీళ్ళందరూ సైనికులు వచ్చేసారు. ఓయ్ ఏరి, ఇక్కడికి ఇద్దరు వచ్చారు, ఏరేళ్ళు ఎక్కడికి పంపించేవాళ్ళు, శత్రువులు మనకి అని చెప్పి అరవడం ప్రారంభించారు. ఈవిడంది, ఏమండి వాళ్ళు రావడం వాస్తవమే కానీ వెళ్ళిపోయారండి. ఆ గేటు దాటక మునిపే మీరు వెళ్ళిపోయి కలుసుకోండి వాళ్ళని అని చెప్పి అడావుడిగా పంపించింది. వీళ్ళని దాచేసింది. ఎందుకు దాచింది అంటే వాళ్ళు దిగారు. వీళ్ళు లేపిన తర్వాత వాళ్ళని లేపింది. దిగించిన తర్వాత వాళ్ళతో ఒక మాట అంటుంది ఆవిడ. చదవండి ఆ మాట. ఎర్రని దారాన్ని కట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈవిడ ఒక మాట అడిగింది వాళ్ళని, ఏమండి నేను మిమ్మల్ని కాపాడే కదా, నేను మిమ్మల్ని రక్షించే కదా, నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నా కదా, ఇప్పుడు ఏ అపాయం లేకుండా మిమ్మల్ని రక్షించే కదా, కాబట్టి నాకు ఒక ఉపకారం చేసి పెడతారా అని అడిగింది. ఎవరిని? ఆ ఇంటికి వచ్చిన దేవుని బిడ్డలని అడిగితే వీళ్ళు అన్నారు, అమ్మ తప్పకుండా, వై నాట్ షూర్ అండి, మీరు మమ్మల్ని కాపాడారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది. ఈ యెరికో ప్రాంతం అంతటా దేవుడు మీకు అప్పగిస్తాడని మాకు తెలుసు. అయితే ఈ యెరికో ప్రాంతంలో దేవుడు మీకు అప్పగించేటప్పుడు, వీళ్ళందరినీ మీరు చంపేసేటప్పుడు, ఆ యెరికో నాశనం అయిపోయేటప్పుడు మమ్మల్ని దయచేసి జ్ఞాపకం చేసుకునండి, మా కుటుంబాన్ని నాశనం చేయొద్దండి అని చెప్పి అడిగింది. ఇప్పుడు జ్ఞానం కలిగిందా లేదేమో? కలగలేందా? కలిగిందే కదా. ఇప్పుడు ఆవిడ చేసే పని పనికిమాలిన పని, కానీ దేవుడు అంటే ఒక నమ్మకం ఉంది లేదా? ఒక నమ్మకంతో మీరు ఈ ప్రాంతాన్ని అంతని ఆక్రమిస్తారని మాకు తెలుసు, ఈ ప్రాంతం అంతని జయిస్తారని మాకు తెలుసు. అయితే ఈ ప్రాంతానికి మీరు వచ్చినప్పుడు, ఈ ప్రాంతానికి నాశనం చేసేటప్పుడు దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని నాశనం అయ్యేటట్లుగా ఆజ్ఞాపించకండి, మమ్మల్ని ఏమి హతమార్చకండి, అట్లా ఆలోచనలు ఏం చేయమాకండి, దయచేసి మమ్మల్ని కాపాడండి అని చెప్పారు. విని వెంటనే వాళ్ళు అంటారు, ఇదిగో ఈ కిటికీ గుండా మమ్మల్ని నువ్వు కాపాడావు కాబట్టి ఈ కిటికీకి ఎర్రని దారాన్ని కడుతున్నాం. ఈ ఎర్రని దారం యేసు రక్తానికి సూచన. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ యేసు రక్తానికి సూచన అని ఎర్రని దారం మీ కిటికీకి ఉన్నంతసేపు మీ ఇంట్లోకి మీ బంధువులు, మీకు సంబంధించిన వాళ్ళందరినీ తీసుకొచ్చుకో. అందరూ మీ ఇంట్లోనే ఉండాలా. మీ ఇంట్లోంచి బయటకు వచ్చారనుకో, వాళ్ళతో మాకు సంబంధం లేదు. ఖచ్చితంగా వాళ్ళు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు. ఒకవేళ మీ ఇంట్లోకి వచ్చిన వాడు శత్రువు అయినా సరే వాళ్ళు మేము కాపాడుతాం అని చెప్పి మాటలు చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. దాన్ని నెరవేర్పు చూడండి, 6వ అధ్యాయం 25వ వాక్యంలో ఉంటుంది. అదే యెహోషువ గ్రంథమే. 6వ అధ్యాయం 25వ వాక్యంలో కనపడుతుంది మనకు చదివితే. దాని నెరవేర్పు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారందరినీ బ్రతుకనిచ్చెను. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఇప్పుడు ఊరంతా చచ్చిపోయింది, వీళ్ళు చచ్చిపోయారా? కారణం ఏంటంటే దేవుని బిడ్డల్ని ఎంత చేర్చుకోవడాన్ని బట్టి. రెండో మాట ఏంటంటే, ఈవిడ ఒక విచారంలో ఉంది. ఎవరు? రాహాబు వేశ్య. నేను చూస్తేనా పాపం చేస్తున్నాను, మా వాళ్ళు చూస్తేనా అందరూ పనికి మాలినోళ్ళే, దేవునికి దగ్గరైన వాళ్ళు ఎవరు లేరు, ఇదిగో వేగి చూడడానికి వీళ్ళు వస్తున్నారు అంటే దీని అర్థం ఏంటంటే, యెహోవా నిజమైన దేవుడు కనుక, నిజమైన దేవుడు ఆయనే కనుక ఈ పట్టణాంతరిని కూడా ఆయన స్వాధీనం చేసుకుంటాడు. కాబట్టి నేను ఇప్పుడు ఆలోచించాలి ఒక విషయాన్ని. ఏం ఆలోచిస్తున్నావు నువ్వు తల్లి అంటే, నాకు ఒక విచారం ఉందండి. ఒకవేళ వాళ్ళందరూ వచ్చి ఈ ఊరి మీద పడిపోతే వాళ్ళతో పాటు నేను కూడా చచ్చిపోతా. నేను ఇప్పుడు ఏం చేయకూడదు? చచ్చిపోకూడదు. నేను చచ్చిపోతే ఎట్లా? నాకు ఆ ఊరితో సంబంధం లేదు, నాకు వద్దు ఆ ఊరు, కానీ నేను చచ్చిపోకూడదు.
నేను చచ్చిపోకూడదంటే నేను దేవుని శరణు కోరుకోవాలి అని చెప్పి దేవుని సేవకులను ఇంట్లోకి ఆహ్వానించి, ఇంట్లోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఒక అపాయం నుంచి తప్పించి వాళ్ళ దగ్గర ఒక కోరిక కోరుకుంటూ ఉంది. దీని అర్థం ఏంటంటే మనము పాపంలో ఉన్నాం. ఆ పాపం అని నేను చెప్పను, ఏదో ఒక రకమైన పాపం, ఏదో ఒక రకమైన ఇబ్బంది, దేవునికి విరోధమైన పాపంలో ఉన్నాం. అయితే ఒక నిరీక్షణ మనకు ఉండాలి, ఒక ఆలోచన మనకు ఉండాలి, ఒక పట్టుదల మనకు ఉండాలి. యేసయ్యా నేను నీ పరలోకం చేరాలి తండ్రి, యేసయ్యా నేను నీ వద్దకు రావాలయ్యా, నేను నరకమనే దాంట్లో సావకూడదు, నరకమనే రెండో మరణానికి నేను అప్పగించబడకూడదు, నేను ఖచ్చితంగా నీ వద్దకు రావాలి, పరలోకం చేర్చబడాలి, నీవు నీ దూతలను పంపినప్పుడు వారి చేతిలోంచి నేను రక్షించబడాలి, నేను సంహరించబడకూడదు అని చెప్పి ఆలోచించి ఈమె లోపల ఉన్న మనోవిచారం ఏంటిది? ఇది నేను అందరి చేతిలో చచ్చిపోకూడదు, నేను బ్రతికి ఉండాలి. అదేవిధంగా ఆత్మీయార్థంగా ఆలోచిస్తే ఆ ప్లేస్లో నువ్వు నేను ఉంటే పాప సంబంధమైన లోకంలో బతుకుతున్న మనం, లోకంలో జీవిస్తున్న మనం, లోకంలో మన కార్యకలాపాలు గడుపుతున్న మనం ఎప్పుడైతే దేవుని దూతలు అనబడుతున్న వారిని మన ఇంట్లోకి ఆహ్వానించి పరామర్శిస్తామో, మన ఇంట్లోకి ఆహ్వానించి యేసయ్యను మన ఇంట్లో చేర్చుకుంటామో అప్పుడు మరణదూత మన ఇంట్లోకి రానే రాదు. దేవునికి స్తోత్రం చెప్దాం. మరణదూత మన ఇంట్లోకి వచ్చిందని దాని అర్థం ఏంటి? యేసయ్య మన ఇంట్లో లేడని. యేసయ్య మన ఇంట్లో ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? మరణదూత మన ఇంట్లోకి రాదని. అంతే కదా. ఒక్కొక్కళ్ళు అర్ధరాత్రి ఫోన్ చేస్తుంటారు, ఫోన్ చేసి అన్న తొక్కుతుంది అన్న, అలా భయవేత్తను తొక్కుతుంది. ఏం తొక్కుతుందమ్మా? ఏమోనన్న పడుకున్నానా, ఎట్నే పడుకున్నానా, వచ్చి తొక్కితే ఊపిరి రాకుండా 10 నిమిషాలు గిజగిజ కొట్టుకుంటున్నాయి. ఆవిడతో అంటది కానీ నోరు మాట బయట రాట్లా. కారణం ఏంది? ఆ ఇంట్లో ఎవరు లేరు? యేసయ్య లేడు. యేసయ్య ఉంటే మొన్న ఒక తమ్ముడు గెలిచాడు, ఒక తమ్ముడు అంత ఉండడు, వాడుండి అరే బాగున్నావు అంటే బాగున్నానన్నా అన్నాడు. ఏందిరా ఏం సంగతి, బాగున్నావా, మరి ఏం కళ్ళు వస్తాను నీకేం సంగతి అని అడిగినా. నేను అడిగితే వాడి కళ్ళు వస్తాను నిండా గన్ను తీసుకొని ఫ్రీ ఫైర్ గేమ్ ఉంది కదా మీ అందరిది, కాల్ చేయని వాడి గేమ్, ఆ గేమ్ని కాల్ చేసినట్టుగా వాడు కళ్ళు అందరిని కాల్ చేయటం, నరికేయటం, చంపేయటం, ఇక అంతే. అదే తర్వాత ఏమైనా వస్తుందా? దొన్నపోతులు చీడు తరుముకుంటాయంట. వీడు ఎంట పడతాడు, వీడు పరుగు వెనక వస్తూనే ఉంటాయండి. ఏమిరా నీ కళ్ళు రేపు పొగులంతా ఆడి 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 మిమ్మల్ని మీద మీ నాన్న మీద ఫైట్ చేసి ఫోన్లు తీసుకుని ఆడి రేత్రి కూడా వదిలిపెట్టపోయాను కదా ఆ ఫైర్ నిన్ను. ఆ మధ్య ఇప్పుడు హైదరాబాదులో నేను విన్నా, చాలా దుఃఖం వేసింది ఆ మాట అనగానే. ఫ్రీ ఫైర్కి ముందు ఏదో గేమ్ ఏదో వచ్చింది, ఇక అట్లాంటిది కాల్ చేసేదే. పబ్జీ మమ్మోళ్ళు మొత్తం తెలుసు మా అమ్మోళ్ళకి. ఆ పబ్జీ గేమ్ ఆడుతూ ఉన్నాడు పోలీస్ ఆయన కొడుకు. వస్తున్నాడు రే ఇది ఆ రుహులు వాళ్ళ కానీ కాల్చి ఆ పిచ్చి, అది ఒక పిచ్చి. ఈ పిచ్చిలో వాళ్ళ అమ్మ ఏదో టిఫిన్ చేద్దువనో సంథింగ్ ఏదో దానికో పిలిచింది వాడిని. పిలిచిన వాడు లేవరా గాడిదా పనికి మాలనోడా, పద్దాకా ఫోన్ అయిపోయింది నీ ముఖానికి, అద్దం కట్టుకోరా ముఖానికి కట్టుకోరా అని చెప్పి తిట్ట మొదలు పెట్టిందట. నన్ను తిడతాను, ఫోన్ తీసుకుని ఇసిరేసాడు. వీడు తగిలింది ఆమెకి, చచ్చిపోయింది ఆమె, బతకలా, చనిపోయింది. తల్లిని చంపాడు. దేనికోసం? పబ్జీ కోసం. సరే, దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సరే, కట్ చేసి పట్టవచ్చు, కానీ కట్ చేస్తే కొన్ని మాటలు బాటల్లా. సరే, సంతోషం. సరే, ఇప్పుడు మొన్న మధ్య ఒక రోజున నారాయణ హాస్పిటల్ సందులో ఆ హైవే నుంచి దిగి ఇట్లా వెళ్దామని చెప్పేసి ఆ సందులో వస్తూ ఉంటే చీకట్లో ఉండి ఒరే చూడలే ఏంది ఎవడు రీడు
బండి మీద పోతే స్పష్టంగా కనపడుతున్నాయి. చీకట్లో ఎవడు లేడు. దెయ్యం పోయేంద్ర స్వామి వెనక్కి తిరిగి చూస్తే ఎవడు లేడు. వాడు చిన్నగా ఆడుకుంటూ బయటకు వస్తున్నాడు. మా అయ్య మసిగొబ్బు రంగులో ఉన్నాడు. ఆ సొక్క కూడా అట్టడి చేసాడు మహానుభావుడు. బయటకు వచ్చి అరే వెనకరా నన్ను లైఫ్ నన్ను చంపుతాడా. ఓరే నీ మనిషి తగలబడా ఏమిరే సంగతి అంటే ఇదే అయిపోయా. నా ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించుకుంటే దేవుని ఆలోచన ఏమై ఉన్నదంటే నీవు నీ ఇంట్లో చేర్చుకోవాల్సింది వేరే వాళ్ళని, నువ్వు చేర్చుకుంటుంది వేరే వాళ్ళని. శుభ్రంగా అర్ధరాత్రి వరకు తిరిగి వస్తాడు మన్న. తిరిగి వచ్చి ప్రశాంతంగా ఇంట్లోకి వచ్చి ప్రార్థన లేదు కీర్తన లేదు, ప్రశాంతంగా అబ్బా కాళ్ళు ఆరదాపి విశాలంగా పనుకుంటే అది కూడా విశాలంగా మీద పనుకుంటుంది. పోయి వచ్చిన ప్రదేశం అటువంటిది. మరి వచ్చిన వెంటనే కాస్త బయట నుంచి చిన్నపిల్లలు ఉన్నారు కదా, కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళి ప్రశాంతంగా ఓ చిన్న ప్రార్థన చేసిన, ప్రభువా ఈ రాత్రి అంతా కాపుదలు ఇవ్వండి, నీ కృపతో నింపండి ప్రార్థన చేసుకుని పనుకుంటే పర్లా. ఏమయ్యో ప్రార్థన చేసుకోయ్యా, నువ్వు చేసుకో అంటాడు మన్న. ఇంట్లో చేరే ఏంది, ఇంట్లోకి ఏం చేరుతున్నాయి? దయ్యాలు చేరుతున్నాయి. క్రైస్తవులలో కూడా దయ్యాలే ఉంటున్నాయి ఇప్పుడు. కారణం ఏంది? మమ్మోళ్ళు క్రైస్తవులు కానీ ఆ క్రైస్తవులు జీవిత అనుభవాల్లో ప్రార్థనలు లేవు. ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసే అనుభవాలు ఎంతమంది స్త్రీలకు ఉన్నాయండి? బయట కూర్చుంటే రోడ్డు మీద ఆట పొద్దున్నుంచి సాయంత్రం వరకు, మధ్యాహ్నం భర్త భోజనానికి వచ్చినా లేదు పెట్టుకొని తినంతవరకే. మక్కలో గుర్తుపెట్టుకోండి, క్రైస్తవులంటే హెబ్రీ స్త్రీలకు పోల్చబడింది. హెబ్రీ స్త్రీలు చురుకైన వారు, దేవుని కృపను బట్టి నమ్మకంగా నడిపించబడేవారు. నా ప్రియమైన వారు ఆలోచించుకోండి, దైవ కృప చొప్పున మనం నడిపించబడాలి. రెండో మాట ఏం చెప్పాను? విచారం ఎట్లా కొట్టివేయబడుతుంది? యేసు ప్రభు గృహంలోకి వస్తే, యేసు ప్రభు నీ గుండెల్లో ఉంటే, యేసు ప్రభు నీ ఇంట్లో నివసిస్తే నీకున్న విచారం కొట్టివేయబడుతుంది. నువ్వు బ్రతుకుతావు, పరలోక రాజ్య వారసులుగా మారతారు. ఇక మూడో మాట చెప్పిన మాటలు ముగిస్తాను. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యం. త్వరగా ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యం. ఒక అనాథ, తల్లిదండ్రులు చనిపోయిన ఒక అనాథని ఒక అతను దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకొని పెంచుతూ ఉన్నాడు. ఆయన పేరు మొద్దుకై. అయితే ఒక రోజున వాళ్ళుంటున్న రాజ్యంలో 127 సంస్థానాలకు అధిపతి అయిన అహశ్వరోషు అనే ఒక రాజు, ఆ రాజుకి రాణి వస్తి అనే ఆవిడ ఏం చేసిందంటే రాజు పిలిచినప్పుడు వెళ్లకుండా గర్వించి ఇష్టప్రకారం చేసింది. ఇట్లా చేస్తే ఇక రాజుకి ఏం చేయాలి అర్థం కాక కొంతమంది సలహాదారులు సలహాలు తీసుకొని కొత్త రాణిని ఏర్పాటు చేయడానికి ప్రకటన ఇచ్చాడు. ఏమండి, ఈ రాజ్యంలో రాణి అయిన వస్తీ గర్వించింది కనుక ఆమెకు రాణిగా పనికిరాదు, రాజు మాటనే ధిక్కరించిందంటే రేపొద్దున నా మాట ఎవరినరు బాబు. కాబట్టి ఇక్కడ మేము ఏం చేయాలంటే ఆ రాణిని తొలగించి కొత్త రాణిని ఏర్పాటు చేయాలి. అందుకని ఊర్లో దండోర వేయండి. ఆ ఆలోచన కలిగిన ఒక మంచి ఆలోచన కలిగిన కన్యకలందరూ కూడా రాణి పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అని దండోర వేశారు. ఆ దండోర వేసిన తర్వాత దాంట్లో ఈ అనాథ, ఈమె పేరు ఎస్తేరు. ఏం పేరు? ఎస్తేర్. ఈ ఎస్తేరు కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసింది, దాంట్లో పాలు పంపులు పొందింది. వాళ్ళ బాబాయ్ గారు, వాళ్ళ పినతండ్రి అని చెప్పబడింది, స్వీకరించాడు కనుక. అయితే ఆ పినతండ్రిగా ఉన్న ఇతను తన బాధ్యతలు తీసుకున్న ఇతను ఆ రాణిగా అవ్వడానికి ఈమెను కూడా తీసుకెళ్ళి రాజాస్థానంలో పెట్టాడు. కొంతకాలం జరిగింది, తర్ఫీదు జరిగింది. రాణిగా అవడానికి వాళ్ళు ఏమేమి తింటారు, ఏమేమి సుగంధాలు కొట్టుకుంటారు, ఏమేమి ఆభరణాలు పెట్టుకుంటారు, ఏమేమి విధంగా నడిపించబడదు మొత్తం ఇవ్వబడినాయి. సంవత్సరం రోజులు ఇది జరిగిన తర్వాత రాజు ముందుకు వెళ్ళి రాణి నిలబడే రోజులు వచ్చినాయి. ఆ రోజులు వస్తే ఒక్కొక్కరు వెళ్ళి నిలబడుతున్నారు రాజు ముందు. రాజుకి ఎవరు నచ్చడం వల్ల. అయితే రాణి అయిన ఎస్తేరు రాజుకు నచ్చింది. దేవునికి స్తోత్రం చెప్తాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా.
కారణం ఏంటంటే ఈ రాణి బీభత్సంగా అలంకారం చేసుకున్నది కాదు, బీభత్సంగా ఆ స్ప్రేలు ఈ స్ప్రేలు కొట్టింది కాదు, రకరకాలుగా మాట్లాడింది కాదు, వ్యతిరేకంగా లోకంలో చేసేవందరూ కూడా చేసింది కాదు. ఈవిడ తగుమట్టుకే అని రాసి ఉంటుంది ప్రత్యేకంగా. ఈ తల్లి ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు తన రాజదండాన్ని ఈమె వైపు చాస్తే రాజు దృష్టికి ఈ రాణి దయ పొందింది. అప్పటి నుంచి ఎస్తేరు రాణిగా పరిగణించబడుతూ ఉంది. విషయం ఏంటంటే కొద్ది రోజుల తర్వాత హామాను అనే ఒక వ్యక్తిని రాజు సొంత దగ్గర ఒక అధికారిగా నియమించాడు. అందరికంటే హెచ్చించి రాజ్యంలో ఒక అధికారిగా నియమిస్తే ఆ హామాను అనే అతను గుర్రం వేసుకొని పోతూ ఉంటే అందరూ ఒంగొని నమస్కారాలు చేస్తున్నారు. ఎందుకు? రాజు గొప్ప అధికారిగా నియమించాడు కాబట్టి. ముర్దుకై అని చెప్పానే, ఈ ఎస్తేరు గారు వాళ్ళ బాబాయ్ గారు, ఆయన పొరపాటును వంగి నమస్కారం చేయాల. ఎందుకంటే ఆయన యూదులు ఎవరికి, దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చేయరు. ప్రాణమైనా పోగొట్టుకుంటారు కానీ నమస్కారం మనుషులకు కానీ దేవతలకు కానీ ఇంకెవరికి చేయరు, యేసయ్యకి తప్ప. అయితే ఆయన ఎవరికి నమస్కారం చేయలా. ఈ హామాను కోపం వచ్చింది. రాజు నన్ను అగ్రస్థానంలో పెడితే, రాజు నన్ను గొప్పడుగా చేస్తే ఏంది వీడేంది నాకు నమస్కారం చేయట్లేదు అని చెప్పి ఆలోచించి ఇంక ఏమీ చేయలేని పరిస్థితిలో వీడిని చంపడం చాలా చిన్న విషయం, వీడినే కాదు వీళ్ళ వంశం వారందరిని కూడా చంపాలి అని ఒక కంకణం కట్టి రాజు చేత ఒక జీవో రెడీ చేశాడు, ఒక శాసనం రెడీ చేశాడు. ఏమని? ఆ మొర్దుకై యొక్క వంశం అంతా కూడా చావాలి అని. ఎందుకమ్మా? ఎందుకు చావాలి? వీడికి నమస్కారం చేయలేదని అంతే, అంతమీద ఏమీ లేదు. వీడి కూడా వంగంగి నమస్కారం చేస్తుంటే మొత్తం సరిపోయేది కదా. కానీ వీళ్ళు అట్టడోళ్ళు కాదే, నమస్కారం చేయలేదని లాభం ఇలా చావాలని చెప్పి అనుకున్నాడు. ఇప్పుడు జరిగింది ఏంటంటే మొర్దుకై అనే అతను ఉపవాస దినములు ప్రకటించాడు, ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేనికి? వాళ్ళ వంశపు వారందరూ చావకూడదని, యూదులందరూ చచ్చిపోకూడదని. మనమైతే ఏం చేస్తాం? మీ ఇల్లంతనే చంపుతాం అని ప్రెసిడెంట్ గారు దండోరా వేయించారు. మనం ఏం చేస్తాం చెప్పండి? ప్రేమ్ కుమారా చూసేవంటరా ఎంత న్యాయం జరిగిందో, మా ఇంటి వాళ్ళని చంపుతారంటరా అని రామా పోలీస్ స్టేషన్ సెక్షన్కి వెళ్ళి, సార్ ఎస్ఐ గారు మా ఇంటి వాళ్ళందరినీ చంపాలనుకుంటున్నారండి ఆయన ఫిర్యాదు చేయవా? కానీ ఆయన ఏం చేశాడు? కూర్చొని ప్రార్థన చేశాడు. ఉపవాసుడు కూర్చొని ప్రార్థన చేసి రాణికి, ఎవరికి? ఎస్తేరు రాణికి ఒక ఉత్తరం పంపించాడు. ఓయ్ ఎస్తేరు, రాణి అయిపోయావని ఒకవేళ నువ్వు మరణం నుంచి తప్పించుకుంటావు అనుకుంటున్నావేమో, నీ పిల్లలందరూ చచ్చిపోతున్నారు, ఇక్కడ నీ ప్రజలందరూ నాశనానికి పడిపోతున్నారు ఒక దుష్టుడైన వాడు చేసిన ఆలోచన బట్టి అని చెప్పాడు. అప్పుడు రాణి ఏం చేసిందో అక్కడ రాయబడి ఉంది, 4వ అధ్యాయం 4వ వాక్యం. తెలియజేయగా రాణి గొప్ప మనోవిచారము గలదై దేవునికి స్తోత్రం చెబుతా. హల్లెలూయా. విషయం మొత్తం కథలాగా చెబుతా చూడండి. విషయం ఏమైందంటే ఇది జరిగిన తర్వాత ఎస్తేరు ఇక వాళ్ళ బాబాయ్ గారికి వస్త్రాలు పంపించేసి, మీరు వద్దులేండి పెద్దోళ్ళు, మీకు ఎందుకులే మేము చేస్తామని చెప్పి ఈవిడ ఉపవాస దినాలు ప్రకటించింది, ఉపవాసం ఉండడం ప్రారంభించింది. అయితే విషయం ఏంటంటే ఈ ఉపవాస దినాలు ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన జరుగుతూనే ఉంది. ఈ వాళ్ళ మీదకి దండన వస్తుంది కదా, వాళ్ళని చంపేయాలని చెప్పి శాసనం చేశారు కదా, ఆ రోజులు ముందుకు వస్తూ ఉన్నాయి. ఇక ఒక రోజున రాజు దగ్గరికి వెళ్ళాలి, రాజు గొప్ప విందు చేయించి రాజు దగ్గరికి వెళ్ళి ఈవిడ విషయం అంతా తెలియజేయగా
తర్వాత చాలా జరిగింది లేని దాని తర్వాత సరే అయితే రాజుకి విషయం అంతా తెలియగా ఏం జరిగింది ఏంటంటే పలానా పరిస్థితి. ఇప్పుడు హామాన్ అనేవాడు ముద్దుకాయ కోసం ఒక ఉరికొయ్యను తయారు చేయించాడండి. ఇది సంగతి. కారణం ఏంటంటే మా యూదుల్లో ఎవరు కూడా తల వంచరండి, దేవునికి మాత్రమే తల వంచుతారు. ఇది జరిగింది, ఇది అన్యాయంగా మా యూదులందరూ చచ్చిపోతున్నారండి. ఈ విషయం రాజుకు తెలియజేయగానే విషయం ఏం జరిగిందంటే హామాను యొక్క ఆలోచన తెలుసుకున్న రాజు మొర్దుకై కోసం అనగా రాణి యొక్క బాబాయ్ కోసం ఏ ఉరికొయ్యనైతే తయారు చేయించాడో, ఉరితాడునైతే తయారు చేశాడో అదే ఉరితాడు మీద శత్రువైన హామాను ఉరి తీయబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరైతే దేవుని పిల్లలను చంపాలని ఆలోచన చేశాడో అతనే దేవుని పిల్లల కోసం సిద్ధపరచబడిన ఉరితాడు మీద అతనే చచ్చిపోయాడు. కారణం ఏంటి? ఉపవాస ప్రార్థన. ఎందుకు ఈ మాటలు నేను గుర్తు చేస్తున్నానంటే కాస్త ఆత్మీయంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. రాజకోట అనగా దేవుని సన్నిధి, ఎస్తేరు అనగా నువ్వు నేను. మన ప్రజలందరూ నశించిపోవడానికి అనగా మన చుట్టుపక్కల ఉన్నవారు చాలామంది కొన్ని తప్పులు చేస్తూ వ్యర్థమైన వాటిని ఆచరిస్తూ ఇవన్నీ చేస్తూ చాలామంది చచ్చిపోతూ ఉన్నారు, లోకంలో కలిసిపోతూ ఉన్నారు, దేవుని ఎరుగకుండా ఉన్నారు. వారందరూ కూడా నశించిపోవడం మనకి ఇష్టమా? ఇష్టం లేదని నువ్వేం చేయాలి? ఉపవాస దినములు ప్రకటించి ప్రార్థన చేయాలా? మనం చేస్తున్నామా? మన కోసమే మనం ఉండవలా, అవునా? మరి ఇతరుల కోసం ఆడ ఉండేవాళ్ళు అని చూస్తారు క్వశ్చన్ మార్క్ ముఖం వేసుకొని. ఆలోచించుకొని నా ప్రియమైన వారలారా, దేవుని సన్నిధి లేదా దేవుని సముఖములో చేర్చబడిన మనము మన చుట్టూ ఉన్న మన జనాంగం గురించి, ఎవరి గురించి అవసరం లేదండి, మీ బంధువుల గురించి, మీ శత్రులు, మీ మిత్రుల గురించి, మీ చుట్టుపక్కల ఉన్న వారి గురించి, మీ రక్త సంబంధికుల గురించి, వారి కోసం నువ్వు ప్రార్థన చేసి ఎప్పుడైనా ప్రార్థన చేయగలవా? ఎస్తేరు చేసింది అదే. నా జనము నశించిపోకూడదు ప్రభువా. నా బంధువులందరూ ఒకవేళ రాణిని చంపుతారా? రాణిని చంపరు, ఆమెకేం ఇబ్బంది లేదు, ఆమె ప్రశాంతంగానే రాజకోటలో ఉంటుంది. కానీ రాణి యొక్క బంధువులందరూ చచ్చిపోతారు, వాళ్ళ వంశం వాళ్ళందరూ చచ్చిపోతారు. ఉపవాస దినములుండి ఉపవాసుని ప్రార్థన చేస్తూ రాజుకు చెప్పింది, రాజా జరిగింది ఇదయ్యా, నీకు విరోధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారయ్యా, మా యోధా జాతికి విరోధంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారయ్యా, దయచేసి జ్ఞాపకం చేసుకో అని ఎప్పుడైతే రాజుకు తన విన్నపాన్ని విన్నవించిందో వెంటనే తమ జనుల కోసం సిద్ధపరచబడిన కత్తులు ఆగిపోయాయి. తన జనుల కోసం సిద్ధపరచబడిన ఉరికొయ్య మీద ఎవరైతే శత్రువుగా ప్రవర్తించాడో వాడే ఉరి తీయబడ్డాడు. మనము కూడా మన వాళ్ళందరి కోసం ప్రార్థన చేస్తూ వస్తే శత్రువైన సాతాను చేతులు వాళ్ళు చెక్కకుండా పరిశుద్ధపరచబడ్డానికి, వాళ్ళు కూడా మందిరానికి రావడానికి, నువ్వు ఎక్కడైతే పరిశుద్ధతను అనుభవిస్తున్నావో, నువ్వు ఎక్కడైతే ప్రార్థనా మందిరాన్ని ఉన్నావో, నువ్వు ఎక్కడ దేవుని భక్తి కలిగి నడిపించబడుతున్నావో అదే విధమైన స్థానంలో మన బంధువులందరూ కూడా ఉండులాగున మనము నడుము కట్టుకోవాలి. మనం నడుము కట్టుకుని ఏం చేయాలి? ప్రభువుకు మన విన్నపం మన ఉల విన్నవించాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ఒకవేళ శత్రువులు మన మీద వ్యతిరేకంగా కార్యరూపం దాల్చినా, వేరే విధంగా ప్రవర్తించినా వెనువెంటనే జరిగే కార్యం ఏంటి? మనకు జయం వస్తుంది. మన వాళ్ళందరూ కూడా ఎవరు నశించిపోకుండా రక్షించబడి ప్రభు సన్నిధిలో ఉంటారు. ఇప్పుడు ఎస్తేరుకు మనోవేదన ఏంటి? నా వాళ్ళందరూ చనిపోబోతున్నారు, నా వాళ్ళందరూ చనిపోబోతున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? నన్ను నడుము కట్టుకొని ఉపవాసం ఉండి వాడి కోసం నేను ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేయడం వల్ల నీకు కలిగే ఆశీర్వాదం అంతా ఇంత కాదు. ఎస్తేరు మనోవేదంతో అదే విధంగా కొనసాగించబడింది, ప్రార్థన చేస్తూ వచ్చింది. చివరికి ఏం కలిగిందంటే ఇప్పుడు మొర్దుకై అనే తన బాబాయి రాజాస్థానంలో అగ్రస్థితికి చేర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్తా. ఆమె రాణిగా పరిగణించబడింది, రాణిగా కొనసాగించబడింది. దీంతోపాటు అతను ఉన్నతమైన స్థాయికి మొర్దుకై చేరుకున్నాడు. అంతా కూడా ఆశీర్వాదదాయకంగా మార్చబడింది. 3 విషయాలు నేను మీకు చెప్తూ వచ్చాను. నీ దుఃఖం తొలగిపోవాలంటే, ఆనందం నీకు రావాలంటే, ఒకటి నీలో ఉన్న రోగాలు
నీలో ఉన్న శోధనలో నీ దగ్గర నుంచి తొలగిపోవాలని అది నీకు అన్యాయాన్ని కలుగు చేయొచ్చు, అది నీకు బాధను కలుగు చేయొచ్చు, అది నీకు వ్యర్థమైన ఆలోచన కలుగు చేయొచ్చు, నీకు దుఃఖాన్ని కలుగు చేయొచ్చు. ఆ విచారాన్ని ప్రభువు కొట్టివేసి నీకు ఆనందాన్ని కలుగు చేస్తాడు. రక్తస్రావం కలిగిన స్త్రీ వలె. రెండు నీ ఇంట్లోకి యేసయ్య వస్తే నశించిపోతూ ఉన్న అందరి వలె నువ్వు నశించిపోకుండా, నేను నశించిపోకూడదు ప్రభువా అని నువ్వు విచారం పడుతున్నావు కదా, నువ్వు దుఃఖపడుతున్నావు కదా, నా కుటుంబం అంతా రక్షించబడాలని కోరుకుంటున్నావు కదా, కోరుకున్న నీ కోరిక ప్రభు తీర్చడానికి యేసయ్య నీ ఇంట్లోకి వస్తే అందరూ నశించిపోయినా నీవు మాత్రం రక్షించబడతావు. రాహాబు వేశ్య వలె. మూడోది నీకంటూ ఒక బాధ ఉండాలి, నీకంటూ ఒక వేదన ఉండాలి, నీకంటూ ఒక ఆలోచన ఉండాలి. నేను రక్షించబడినట్లే నా బంధువులందరూ రక్షించబడాలి. విగ్రహారాధన తల్లిదండ్రులు కలిగిన ఎంతమంది లేరు ఇక్కడ? లోకంలో నశించిపోతున్న తమ్ముళ్ళు కలిగిన ఎంతమంది లేరు ఇక్కడ? తాగుడికి అలవాటు పడి వ్యర్థమైన వాటి చుట్టూ తిరిగే భర్తలు ఎంతమంది లేరు ఇక్కడ? వాళ్ళందరూ పరలోకం పోతారా? పోనీ నువ్వు పోతావని గ్యారంటీ నీకుందా? ఆలోచించుకో. నువ్వు యేసయ్యని చేర్చుకుంటే నీతో పాటు నీ ఇంట్లో వాళ్ళందరూ కూడా పరలోకం రావాలి. అదే ఎస్తేరు కోరిక. నీ కోరిక కూడా అదే ఉండాలి. వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ఎస్తేరు ప్రార్థన చేసి మనోవిచారం కలిగింది, మనోవేదన కలిగింది. ప్రార్థన చేసి రాజుకు తన విన్నపాన్ని విన్నవించుకుంది. విని వెంటనే తనకు ఆపోజిట్లో వ్యతిరేకంగా లేచిన వాళ్ళందరూ కూడా అణచివేయబడ్డారు, చంపివేయబడ్డారు. వారి జనాంగం మొత్తం బ్రతికింది. అదేవిధంగా నీకు కూడా నువ్వు పొందుతున్న రక్షణ ఆనందం అనేకులు పొందుకోవాలని ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ వస్తావో అప్పుడు నీకు ఆశీర్వాదం కలుగుతుంది. నీతో పాటు అనేకులు రక్షించబడి నీ సన్నిధి, దేవుని సన్నిధికి వస్తారు. నువ్వు ప్రార్థన చేసినట్లే వాడు కూడా ప్రార్థన చేస్తారు. అప్పుడు నీ విచారం కొట్టివేయబడి సంతోషం నీకు ప్రాప్తించునుగాక, ఆనందం నీకు కలుగునుగాక. ఎస్తేరు జీవితంలో జరిగింది అదే. తన లోపల ఉంటున్న మనోవేదన మొత్తం పోయింది, సంతోషం కలిగింది. అందరూ ఆశీర్వదించబడ్డారు, అందరూ ఒక స్థితిలో నిలవబెట్టబడ్డారు. ఏది ఏమైనా ప్రభు చిత్తాన్ని బట్టి నడిపించబడుతూ ఉన్న మనం ఈ రాత్రి తెలుసుకోవాల్సిన మాట ఒకటి ఉంది. నీకు విచారం ఉందా? నీకు కన్నీళ్ళు ఉన్నాయా? నీ కష్టాలు ఉన్నాయా? శరీర బలహీనతలు ఉన్నాయా? రోగ రుగ్మతలతో బాధపడుతున్నావా? ఇంకా నువ్వు నీ ఇంట్లోకి ప్రభు రాకుండా దయ్యాల చేత ఇబ్బంది పడుతున్నావా? నీ చుట్టుపక్కల వారందరూ, నీ రక్త సంబంధికులందరూ, నీ బంధువులందరూ ఇంకనూ లోకంలో నశించిపోతున్నారా? నడిపించబడుతున్నారా? నీ విచారం దేని గురించి? నీ విచారం, నీ బాధ దేని గురించి? నీ ఏడుపు దేని గురించి? ఒకవేళ ఈ 3 విషయాల్లో నీ బాధలు ఉంటే, నీ విచారం ఉంటే ప్రభు విచారాన్ని కొట్టివేసి నిన్ను ఆనందింప చేయునుగాక. రోగ రుగ్మత నుంచి ప్రభు నిన్ను విడిపించునుగాక. ప్రభు నీ ఇంటికి అధికారి నిలుచునుగాక. నీ బంధువులందరినీ ప్రభు రక్షించునుగాక. దీవెనకరంగా మార్చి నీ నోట ప్రభు నవ్వును కలుగు చేయునుగాక. నా ప్రియమైన వాళ్ళరా, నా మాటలు ముగిస్తున్నాను. జాగ్రత్తగా ఆలోచించండి. నీ విచారం ఏంటి? నువ్వు దేనికోసం బాధపడుతున్నావు? ఆ బాధ ఈరోజు ప్రభుతో నువ్వు చెప్పగలవా? నువ్వు చెప్పగలిగితే నిశ్చయముగా ప్రభు నీ పక్షాన తన కార్యం చేసి నీ కన్నీటిని తుడిచి నాట్యముగా మార్చి సంతోషింప చేయడానికి సమర్థుడైన దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు. కనుక ఈ విధంగా మనం నడిపించబడదాం. ఇది మన కృపలో వర్ధిల్లుటకు పరిశుద్ధాత్ముడు మనల్ని స్థిరపరిచి పరలోక రాజ్యం కోసం సిద్ధపరచునుగాక. ఆమేన్.